ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు స్నేహితులు చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్. కలిసి ఒకటే స్కూల్లో వాళ్ళు చదువుకున్నారు. కలిసి ఒకటే స్కూల్లో చదువుకున్నప్పుడు లంచ్ కూడా వాళ్ళు కలిసే చేసినారు. అంత మంచి స్నేహం. కొంచెం పెద్దగా అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళినారు. కాలేజ్ కూడా ఒకటే వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే కలిసి ఉండాలని, ఎందుకంటే వాళ్ళు మంచి స్నేహితులు అని. కలిసి ఒకటే బండి మీద వెళ్తూ ఉన్నారు. కలిసి ఒకటే బండి మీద తిరిగి ఇంటికి వస్తున్నారు. ఏ పని చేసినా కలిసే చేస్తున్నారు. ఎందుకంటే మంచి స్నేహితులు వాళ్ళు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఏ పని చేయాలని కానీ ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు అస్సలే చేయరు. ఎందుకంటే మంచి స్నేహితులు వాళ్ళు. ఒక్కొక్కరిని వాళ్ళు చాలా ప్రేమించుకుంటున్నారు. కలిసే చదువుకున్నారు, కలిసే కాలేజ్కి వెళ్ళినారు, కలిసే అన్ని పనులు చేసినారు, తినడం కూడా కలిసే చేసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొంచెం కాలేజ్ అయిపోయింది, తర్వాత జాబ్కి వాళ్ళు వెళ్ళినారు. ఒకటే ఆఫీస్ని ఏర్పరచుకున్నారు. ఒకటే ఆఫీస్ని వాళ్ళు చూసుకున్నారు. ఎందుకంటే మనం స్నేహితులం, కలిసే ఉండాలా అని ఒకటే ఆఫీస్లో జాయిన్ అయినారు. కలిసే వాళ్ళు అన్నం తిన్నారు. ఆ ఆఫీస్లో కూడా ఒకళ్ళు టిఫిన్ ఒకళ్ళు పంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరికి ఏమైనా కష్టం బాధ వస్తే ఇంకొకరికి సహాయం చేస్తారు. ఈయనకి బాధ కష్టం వస్తే ఈయన సహాయం చేస్తారు. ఎంత మంచి ఫ్రెండ్షిప్ అంటే ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయినారు వాళ్ళిద్దరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆఫీస్లో పని చేస్తున్నారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్క ఫ్రెండ్ మాత్రం, ఒకే ఒక ఫ్రెండ్, ఆయన మాత్రం ఇంకా ఎదిగిపోయినారు. అందరూ ఆయన పనిని చాలా మెచ్చుకుంటున్నారు. అబ్బా, నువ్వు చాలా మంచి పని చేసినావు అని అందరు మెచ్చుకుంటున్నారు, అవార్డులు ఇస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. కానీ ఇంకొక ఫ్రెండ్కి మాత్రం ఎప్పుడూ ఎవరు మెచ్చుకోలేదు, ఎవరు ఆయన గురించి క్లాప్ కొట్టలేదు. ఒక్కసారి ఇలా జరిగింది, రెండోసారి కూడా ఇట్లా జరిగింది, మూడోసారి కూడా అలాగే జరిగింది. ఒకే ఒక్క ఫ్రెండ్కి మంచి అవకాశం దొరికింది, జీతం పెరిగింది, మంచి పోస్ట్ కూడా దొరికింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే అందరు క్లాప్స్ కొట్టినారో చాలా సంవత్సరాల తర్వాత ఇంకొక ఫ్రెండ్కి ఒక్క ఫ్రెండ్ మీద కోపం వచ్చేసింది. కలిసి స్కూల్కి వెళ్ళినాం, కలిసి కాలేజ్కి వెళ్ళినాం, కలిసి డ్యూటీలో జాయిన్ అయినాం, కలిసి అన్నీ చేసినాం. కానీ ఈయన ఒక్కడే ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఏంది, నాకంటే ఎక్కువ క్లాప్స్ దొరుకుతున్నాయింది, నాకంటే ఎక్కువ ఆ జాబ్ దొరికిందేంది, నాకంటే ఎక్కువ జీతం దొరికిందేందని చాలా కోపం వచ్చింది. ఆ ఫ్రెండ్ని ఇక ఇష్టపడతలేడు. ఆ ఫ్రెండ్ని ఏదో ఒకటి చేయాలా అని, నష్టం చేయాలని ఇంకొక ఫ్రెండ్ ఆయన గురించి ఆలోచించుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకరోజు ఆ ఓడిపోయిన ఫ్రెండ్ ఆలోచించుతున్నాడు, నేను ఏదో ఒకటి చేసి నా ఫ్రెండ్కి నష్టం చేసేస్తాను, ఎందుకంటే నాకంటే ముందు ఎదిగిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకరోజు ప్లాన్ వేసుకొని చెప్తున్నాడు, ఒకరోజు మనం దూరం ప్రయాణం చేద్దాం, అడవిలోకి వెళ్దాము అని అన్నాడు. సరే అని చెప్పినాడు. కానీ ఈయన ఒక్కడే వెళ్ళిపోయినాడు. ఒక అడవిలో వెళ్ళి ఒక ప్లేస్ని చూసిండు. ఆ ప్లేస్లో చూసి గుంత తవ్వుతూ ఉన్నాడు. ఎందుకు ఆ గుంత తవ్వుతున్నాడు అంటే, తెచ్చి ఆయన ఫ్రెండ్ని ఆ గుంతలో పడేయడానికి. 2-3 రోజుల దాకా ఆ గుంతని చాలా లోతుగా తవ్వినాడు. ఎందుకు తవ్వినాడు లోతుగా అంటే, బయటికి రాకుండా ఉండాలా అని నా ఫ్రెండ్ అని ఆలోచించుకొని తవ్వుతూనే ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఆ గుంత తవ్వి బయటికి వచ్చిండో సడన్గా వర్షం వచ్చింది. ఏ ఫ్రెండ్ అయితే గుంత తవ్వినాడో, ఇంకొక ఫ్రెండ్ గురించి ఏ ఫ్రెండ్ అయితే తవ్విండో ఆ ఫ్రెండే ఆ గుంతలో పడిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఆ గుంతలో పడిపోయినాడు అప్పుడు పిలుస్తున్నాడు, ఎవరైనా హెల్ప్ చేయండి, ఎవరైనా సహాయం చేయండి అంటే, అప్పుడు ఆయన గుర్తొస్తుంది, అయ్యో నేనే అడవి మధ్యలో ఈ గుంతని తవ్వినాను కదా, ఎవరైనా అరుపులు కూడా వినొద్దు అని లోతుగా తవ్వినాను కదా, బయటికి రావద్దు అని నేనే కదా ఈ గుంత నా ఫ్రెండ్ కోసం తవ్వినాను కదా, ఈరోజు ఇదే గుంతలో నేను పడిపోయినాను, అయ్యో నా మాట ఎవరు విన్నాడు, నా సప్పుడు ఎవరు విన్నాడు అని ఆయన కూర్చున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్ని రోజుల తర్వాత
2-3 రోజుల తర్వాత ఒక ఫ్రెండ్ కనిపించకపోతే ఇంకొక ఫ్రెండ్ ఎవరి కోసం అయితే గుంత తవ్వుతున్నాడు ఆయన మొత్తం కనుక్కున్నాడు, ఎక్కడున్నాడు నా ఫ్రెండ్, స్విచ్ ఆఫ్ వస్తుంది అని. వెంటనే గుర్తొచ్చింది. అప్పుడు నా ఫ్రెండ్ చెప్పిండు మనం ఒక అడవిలోకి వెళ్దాము అని. ఆ అడవి గుర్తొచ్చింది. ఆ అడవిలో వెతకడానికి ఆయన ఫ్రెండ్ కోసం వెళ్ళిండు. చూస్తే ఆ ఫ్రెండ్ ఆ గుంతలో పడి ఉన్నాడు. ఫ్రెండ్ అయ్యో నువ్వు ఈ గుంతలా ఎలా పడిపోయినావు అని మంచి ఫ్రెండ్ అడిగితే ఆయన చెప్తున్నాడు అయ్యో తెలియకుండా పడిపోయినాను అని. అప్పుడు చేయబట్టి ఆ ఫ్రెండ్ని బయటికి లాగేస్తాడు. ఏ ఫ్రెండ్ అయితే ఆయన కోసం గుంతతో విండో, ఎవరి కోసం అయితే గుంతతో విండో ఆ ఫ్రెండే వచ్చి కాపాడిండు.